ఎందుకు రవికి కుటుంబం లేదా, అతను మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోండు, ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. మేము మా పెద్దలు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసాం హైదరాబాద్లోనే. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, మంచి ఉద్యోగం, ఆవిడ పెద్ద ఉద్యోగం. అయితే వాళ్ళిద్దరూ ఏదో మాట గొడవపోయి విడిపోయారని అన్నాడు. ఎందుకు విడిపోయాడు, ఎందుకు పాప ఉంది, చుక్కలాంటి పాప ఉంది, విడిపోతే ఆ పాపలు అయిపోయావు కదా అని దెబ్బలాడాను. మాకు వాళ్ళని ఫోన్ చేసింది రండి అని. మా కళ్ళుకాయ ఆపరేషన్లో చేసుకున్నామా, నేను ఎక్కడికి వెళ్ళలేను మందులతోని, నాకే తినడానికి లేకనే అన్న బాధపడుతున్నాను, నీకు తెలియదేముంది, నేను రాలేను, కాకపోతే ఫోన్లో చెప్తాను కదా మాట ఏదైనా, అదే మాట అక్కడికి వచ్చి నేను చెప్పాలా, నేను ఇంత బాధపడి వచ్చినా సరే నువ్వు ఆడేడు, నేను ఏడ్చి చేస్తానని నేను నాకు చూస్తే రాగాలు. మరి ఏదో మీరు ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి మీరు మాట్లాడుకొని మంచిగా మాట్లాడుకొని చేసుకుంటాం, ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అనేసి అంతే. మరి ఏమైంది, విడిపోయారు.